కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. చాలా గొప్ప పని చేశావు. పీకేయండి. సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు. తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప ఎంతన్నా అంతరించిపోతున్నా నువ్వు అవసరం నీకు. మీరు ఈ మధ్య కాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలి, దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా. ఐటీడీపీ వారి మీద, వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా బ్రోలు కిరణ్ వైఎస్ భారతి రెడ్డిని అనరాని మాటలు అన్నాడు కాబట్టి జైలుకు తరలించి అరెస్ట్ చేయించినప్పుడు గోరంట్ల మాధవ్ ఒక డ్రామా చేశాడు. మీ వ్యక్తే, అది నోన్ ఫ్యాక్ట్. ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి, నువ్వేమో నా కోసం వేశానంటుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉత్సాహపడబట్టే ఎదవా ఎందుకు పనికిరాడు. మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాప మొత్తాన్ని ఇప్పుడు నువ్వేమన్నా అరెస్ట్ చేశారు. చేబోలు కిరణ్ అనేది ఏమిటి అహంకారం చేస్తా, నువ్వు తోకదారిస్తున్నావా, జాగ్రత్త. తక్షణమే అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేశారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ప్రాపర్ గా లా మన వాళ్ళకైనా ఒక్క వాళ్ళకైనా ఒక్కటే, పార్టీ కండువాతో సంబంధం లేదు ఇక్కడ అని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం. యూ షుడ్ క్లాప్ ఫర్ ఇట్. నువ్వెక్కడ దొరికావే నాకు. ఏమిటి అన్యాయం, ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు, ఇది తప్పు కదా అని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సన్మానాలు సత్కారాలు చేయటం పోయి అవార్డులు రివార్డు ఇవ్వటం పోయి ఇదేంటి పరిస్థితి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. ఇప్పుడు చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భార్య గారి మీద మాట్లాడారనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేచింది. అదే చేబ్రోల్ కిరణ్ అన్న మాటలకి ఎవరూ హర్షించలేదు. నోరు ముయ్యమన్నారు, ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు, ఎంతమంది భార్యల గురించి మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు. ఎవరో ఒప్పుకోరు. ఇలాంటి పర్సనల్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కఠినంగా శిక్షించాలి అని చెప్పి ముందడుగేసిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఫేమ్ నేమ్ అది మీరు ఆపలేరు. అవి దృష్టిలోకి రాలేదు. సరే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఏం చేశారే? అండ్ అతను సారీ కూడా చెప్పాడు బయటకు వచ్చి. ఒక మనిషి తను తప్పు చేశాననే విషయం సారీ చెప్పడం ఒక మంచి కోణం కాదా? అది ఎక్కడన్నా జరిగిందా హిస్టరీలో మీ టెన్యూర్లో? ఒక్కడన్నా బూతులన్న పోసాని కానీ బోరుగడ్డ కానీ స్క్రిప్ట్ రాంచిన వాళ్ళు కానీ అనిపించిన వాళ్ళు కానీ రాసిన పేపర్లు కానీ ఒక్కరోజు సారీ అన్న పదం వచ్చిందా నోట్లోంచి? నిన్ను చూస్తేనే చూస్తే 11వ తారీఖు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 23వ తారీఖు బయటకు వచ్చాడు. చేబ్రోల్ కిరణ్ కి బెయిల్ ఎందుకు వచ్చింది? ఇంత తొందరగా బెయిల్ ఎలా వచ్చేసింది? త్వరగా ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ అయిపోయింది? అరే ఎలా వచ్చాడు? కోర్టు వారు ఇచ్చారా? కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మా సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ జైల్లో 20, 50, 100కి పైన రోజులు మగ్గుతుంటే ఇతనికి మాత్రం తొందరగా బెయిల్లో వచ్చిందని చాలా దిగ్భ్రాంతికి గురయ్యారా? వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్, ప్లాన్ అమలయ్యాక మనకు అర్థమవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్లి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్ గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కాదు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన